హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మంచి రెసిపీతో వచ్చానండి. ఇవాళ సండే కదా, ఇలాంటివి చూపిస్తున్నాం ఏంటి, చికెన్ మటన్ చూపిస్తే బాగుంటుంది కదా అనుకుంటారేమో. అంతకన్నా బాగుంటుందండి. కమ్మగా ఎండి చేపలు, కోడిగుడ్డు ఎంత బాగుంటుందో తెలుసా? ఒకసారి ట్రై చేయండి, ఈ రకంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు చికెన్ మటనే కదండి, ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. నాకు కొంచెం కోల్డ్ చేసిందండి, అందుకని చెప్పేసి కొంచెం పుల్లగా కారంగా తినాలనిపించింది, అందుకని చెప్పేసి ఇది చేశానండి. ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. నేను మీ అమ్మ ఇంట్లో పిల్లోడిని. ఈరోజైతే ఆవేశంతో లేచి సముద్రం గడికి వెళ్ళి మంచిగా చేప తెచ్చుకున్నాను. కానీ నేను తెచ్చుకున్న తోటి ఇక్కడ జరిగేది ఒకటండి. ఏదైతే ఉంది, ఈ కర్రీ అయితే ఎక్సలెంట్గా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. మన ఇంట్లో చాలామంది కోపాలతోటి, లేకపోతే సరిగ్గా లేదనో, లేకపోతే సరిగ్గా చేయలేదనో అని చెప్పేసి అని అన్నం మీద కోపం చూపిస్తూ ఉంటారు. కానీ అది లేని వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఒకసారి గమనించండి. ఒకవేళ అలాంటి పక్షంలో మీకు ఏమైనా అవకాశం ఉన్నట్లయితే మీరు కూడా కొంతమందికి ఫుడ్ అనేది డొనేట్ చేయండి. ఎందుకంటే ఆకలితో చాలామంది చావులు కూడా చూస్తున్నాం మనం. కాబట్టి నా నుంచి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏమాత్రం అవకాశం ఉన్నా సరే మీరు ట్రై చేయండి, డొనేట్ చేయండి. చాలామంది కడుపు నింపిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మళ్ళీ కరోనా వైరస్ మళ్ళీ వస్తుందని చెప్పేసి అని చాలామంది మన సోషల్ మీడియాలో కానీ లేదా న్యూస్లో కానీ స్ప్రెడ్ అవుతూ ఉందండి. ఒకవేళ అదే కనుక నిజమైతే నా నుంచి మళ్ళీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మీరు అందరూ కూడా మాస్కులు వాడండి. ఎక్కడికి వెళ్ళినా సరే మాస్కులు మాత్రం కంపల్సరీగా వాడండి. ఎందుకంటే మన ఫ్యామిలీలో చాలామంది చిన్నపిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, చాలామంది ఉంటారు. కాబట్టి వాళ్ళకి మన నుంచి హానికరంగా ఉండకూడదు. కాబట్టి ఆ రకంగా చేయండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.